సాయిదేవ్ తిరుపతి జనసేన పార్టీ పీసీ నాయకులు, కిషోర్ తిరుపతి జనసేన పార్టీ యువ నాయకులు. కొంచెం అర్లీగా ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన గురించి, ఎందుకంటే తర్వాత ఒక నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం, స్కూల్ ముట్టడి ఒక ప్రోగ్రాం ఉంది జనసేన పార్టీ ఆధ్వర్యంలో. ఈరోజు మొన్న సంక్రాంతి సంబరాలు మన రాష్ట్రంలో జరిగినట్టు దేశంలో ఎక్కడా జరిగినట్లేదు. కోవిడ్ సమయంలో కూడా మన గుడివాడ ఎమ్మెల్యే మంత్రి గారు గుడివాడని గోవాగా మార్చారు. సాక్షాత్తం ఈరోజు ఆ గుడివాడలో ఏం జరిగిందో, అక్కడ నాని కళ్యాణ మండపంలో ఏం జరిగిందో, అక్కడ జరిగిన విలాసాలు కానివ్వండి, క్లబ్ డ్యాన్సులు కానివ్వండి, సాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కటి రాష్ట్రమంతా చూసాం. అన్ని ఛానల్స్లో వచ్చాయి, అన్ని పత్రికల్లో వచ్చాయి, సోషల్ మీడియా వైరల్ అయింది, మొత్తం దేశమంతా చూసినా కూడా కొడాలి నాని గారు నిన్న మాట్లాడుతూ, మంత్రి గారు మాట్లాడితేనా అంటే ఏం మాట్లాడితే మనం మాట్లాడితే చెల్లిపోతుంది కదా అనే ఉద్దేశంతో మాట్లాడతారో తెలియదు, కానీ ఆయన నిన్న మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ పోసుకుని కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. మా కళ్యాణ మండపంలో క్యాష్ అయినా కానీ ప్యాకెట్ కానీ పెట్టాను. రాజకీయాలు చేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ పోసుకుని. మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల కోసం మరి ఒకసారి, కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. మా కళ్యాణ మండపంలో క్యాష్ అయినా కానీ ప్యాకెట్ కానీ పెట్టాను. రాజకీయాలు చేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని వస్తా పెట్రోల్ పోసుకుని. ఇది మంత్రి నాని గారు చేసే కామెంటు. అంటే ఆయన కళ్యాణ మండపంలోనే ఆయన పేరు మీద ఇంత మంచి పాట, ఎస్ఎస్ తమను, దేవిశ్రీ ప్రసాద్ ఇట్లా ట్యూన్ రాదు, ఎంత అద్భుతమైన పాట పాడాడండి నాన్న. నిజంగానే ఈరోజు ఆ పాటకి డ్యాన్సులు ఆయన కళ్యాణ మండపంలో నాని గారి కోసం ప్రత్యేకంగా రాయించుకొని, ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ పిలిపించుకొని, ప్రత్యేకంగా ఆయన కోసం ఆ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఆయన పాటలు పాడించుకొని ఒక గొప్ప మ్యూజిక్ ట్యూన్, గొప్ప ఏర్పాటు చాలా అంగరంగ వైభవంగా చేసి సిగ్గు లేకుండా మళ్ళీ నేను మీడియాతో మాట్లాడుతూ, నేను నిరూపిస్తే కిరోసిన్ పోసుకుంటాను, అదిగోండి కిరోసిన్, ఎవరు పెట్రోల్ పోసుకుంటా అన్నాడు. పెట్రోల్ తెచ్చినాం, నిరూపించినాం కదా, మీ కళ్యాణ మండపంలో జరిగిందే కదా, మీ పాటలే కదా, అక్కడ పోసుకుంటారా? జనసేన పార్టీ అడుగుతున్నా పోసుకుంటారా? దమ్ము ధైర్యం నిజంగానే ఉంటే ఒక అమ్మాపకు పుట్టినట్టయితే మీరు ఇచ్చిన మాట ప్రకారము మీ కళ్యాణ మండపంలో జరిగినట్టు మేము నిరూపించాము. అదొకటి వీడియోలు, సాక్షాత్తం మీడియాలో వచ్చిన వీడియోలు, పత్రికలో వచ్చిన వీడియోలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, మీ పేరుతో వచ్చిన పాటలు కానివ్వండి వచ్చినాయి కదా, అందుకని పెట్రోల్ తెచ్చినాం, మేమే తెచ్చినాం పెట్రోల్, పోసుకోండి, రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదిలిపోతుంది, పోసుకోండి, తెచ్చాం కదా. అదే చెప్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఏదో చూస్తున్నారు కదా, మనం చెప్తే మీకు జరిగిపోతుంది అని చెప్పేసి బూతులు మాట్లాడి వెళ్ళిపోతే తప్పు. నాని గారు, మేము గౌరవంగా చెప్తున్నాం, తిట్టాలంటే బ్రహ్మాండంగా మీకన్నా బాగా తిట్టగలం. ఈరోజు సంక్రాంతి వేడుకలు ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసినా కూడా ఎందుకు కవరింగ్? మీ ముఖ్యమంత్రి గారు పాటలు పాడారు, డ్యాన్సులు వేశారు, మీ ముఖ్యమంత్రి గారి పేరుతో, మీ పేరుతో పాటలు పాడారు, క్యాష్ను ఆడించారు, డబ్బులు తీసుకోరు, జనాలు చాలామంది బట్టలు ఇప్పేసి డ్రాయర్తో పరిధి వెళ్ళిపోయారంట కొంతమంది డబ్బులు కట్టలేక. ఇవన్నీ జరిగింది వాస్తవమే కదా, మళ్ళీ మీరు ఎందుకు కప్పిపుచ్చుకోవడం అవసరం ఏముంది? కాబట్టి ఇట్లాంటి కల్లబులు కబుర్లు, ఈ సినిమా డైలాగులు మీరు కానివ్వండి, అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నాము, నాకు తెలిసిన నాని ఒకటే కొడాలి నాని అన్నాడు. ఆ కొడాలి నాని గారిని అడిగినాం, అయ్యా నాని గారు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారు? పెట్రోల్ ఉంది, సరిపోతుందా సరిపోదా? లేదు ఊరేమైనా వేసుకుంటారా? చెప్పండి, దారం తీపిస్తాం, ఊరేమైనా వేసుకోండి, ఏదో చేయండి. మాట ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చిన మాట మీద నిలబడతారు లేదనేసి. మీ పార్టీలో అందరూ మడమ తప్పరో, మాట తిప్పరో, మడమ తప్పరో కదా. ఇప్పుడు మీరు తప్పుతారా మాట? చెప్పండి. మేము ఒకటి అడుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రెస్ ఏదో మనం ప్రెస్లో మాట్లాడి వెళ్ళిపోతే జనాలు చూసి వైరల్ చేస్తారనుకోతుంది. మీరు చేసింది తప్పు, ముమ్మాటికి మీ క్షమాపణ, మీరు ప్రెస్ మీట్ పెట్టి నా కళ్యాణ మండపంలో జరిగిన తప్పు క్షమాపణ ఎవరైతే ఆ కార్యనిర్వాహకులు ఇక్కడ ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టండి. అప్పుడు నిజంగానే మీకు చిత్తశుద్ధి అనుకుంటాము.
ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చూడండి, ఈరోజు మన తిరుపతిలో పరిస్థితి చెప్తాం. తిరుపతిలో 50 వార్డులలో 40 వార్డులకు పైగా రోడ్లు లేవు. తిరుపతి ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుపతిలోకి అడుగు పెట్టడానికి రోడ్లు లేవు. అరగంట రావాల్సింది గంటన్నర పడతాం తిరుపతిలో రావడానికి. ఎయిర్పోర్ట్ నుంచి ఉన్నదానికే రోడ్లు లేవు. ఇప్పుడైనా కొత్తగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తాడంట, విమానం రన్వే మీద తీసుకొస్తాడంట. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరు మా తిరుపతిలో ఇక్కడ ఏదో ఎయిర్పోర్ట్ వేశారు ఉంది, ఆ ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిర్పోర్ట్ దాకే ఉంది, అక్కడి నుంచి రోడ్ లేదు రేణిగుంట దాకా. ఆ రోడ్ వేయండి, మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్లో కడుతున్నారు. మీరు ఊరికే ఏదో పబ్జీ ఆడుకుంటూ మీకు ఆలోచనలు వస్తే ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల మీద చెప్పొద్దండి. ముందు మీరు మీ మంత్రులు మీరందరూ కూడా ప్రజలకి ఏమి కావాలో చేయండి. టీచర్ల పైన దాడి నిన్నటి దినం అందరం చూసాము. ఈరోజు టీచర్లు ఆయన ఒక మంత్రి కామెంట్ పెట్టాడు, ఆయనకు అంత ఆస్తి ఉంది, 25 ఎకరాల పొలం ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, కోడలు ఆస్ట్రేలియాలో ఉందంటే ఎలా కొడుకులు అమెరికాలో ఉండకూడదా? మీ ప్రభుత్వంలో కోడలు ఆస్ట్రేలియాలో ఉండకూడదా? ఎటో పెళ్లిళ్ళు చేసుకుని సంసారం చేసుకుని ఇల్లు కట్టుకుని ఆస్తులు సంపాదించకూడదా? మీరు వచ్చింది కేవలం 2 సంవత్సరాల ముందే. దాని ముందు మీ నాన్న ప్రభుత్వం ఉంది, చంద్రబాబు ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళు ఆస్తులు ఉంటాయి, వాళ్ళ తాతల ఆస్తులు ఉంటాయి, వాళ్ళ ముత్తాతల ఆస్తులు ఉంటాయి. వాళ్ళ ఆస్తుల మీద నీకెందుకయ్యా? ఎత్తుకోమో కబ్జా చేస్తావా? తీసుకోదు కూడా. కొత్త చట్టం తీసుకురండి, ఎవరు ఆస్తులు పెట్టుకోకూడదు. 1 ఎకరా మీద పొలం అంటే నాకు ఇచ్చేసి చెప్పండి. ఎవరు అమెరికాలో ఉండకూడదు, ఆస్ట్రేలియాలో ఉండకూడదు, అందరూ ఇండియాలో ఉండాలి, భారతదేశం బతకాలని చెప్పి చట్టం తీసుకురండి. మీ మంత్రులు చెప్తారు ఆమె జీతం ఎందుకు, ఆమెకి పెన్షన్ ఎందుకు, ఆమె కూడా జగన్ తిరుగుతూ ఉందంటే అంటే ఎట్టా మీకు బానిసలై మీ కార్యకర్తలకి మీ కార్పొరేట్లకి మీ ఎమ్మెల్యేకి బానిసలా పడి ఉండాలి మేమందరమో? మిమ్మల్ని అడగకూడదా? అడిగితే తప్పు అని చెప్తే వాదిస్తారు. సిగ్గుండాల వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కూడా. అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆమె వయసు 60 సంవత్సరాలు, ఆమె ఒక జగన్మోహన్ రెడ్డి తిట్టిందో సాపించిందో అది మీకే తెలుసు. ఆయన కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మీకు ఎందుకు? మీరు ఇస్తారే ఫీజులు ఏమైనా, మీరు వచ్చి ఫ్లైట్ టికెట్లు మీరు బుక్ చేస్తారా? ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. మీరు పద్ధతులు మార్చుకోకపోతే దారుణమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నాని గారికి మరొకసారి అయ్యా కొడాలి నాని, రాష్ట్రంలో నువ్వు ఒకటే నాని ఉన్నావు అంట మీ మిత్రుడు చెప్పినాడు. అదిగో పెట్రోలు చాలకపోతే విజయవాడలో కూడా మా పార్టీ కార్యకర్తలు చెప్పి అందుబాటులో లేకుండా ఏర్పాటు చేస్తాం. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతావా లేదా? నిలబడతామని చదువు చూస్తున్నాం. మాట తప్పవు మడమ తిప్పవు మీ నాయకుల్లాగా పెట్రోల్ ఉంది నిరూపించాం. నీ కళ్యాణ మండపం జరిగిందే కదా, వాస్తవమే. కాబట్టి ఇప్పుడు దయచేసి మీ మీద కేసులు ఎవరు పెట్టరు? మీ ప్రభుత్వము అంతా మీ ఇంట్లో చెంచాగారులు కాబట్టి ఎవరు కేసులు పెట్టరు. నిరూపించమని నిరూపించాను కాబట్టి మీరు పెట్రోల్ పోసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.